మనందరం కూడా వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి ప్రపంచమంతా కూడా ఒక రోజుగా ఎంచినటువంటి రోజు. ఏంటి రోజు? మదర్స్ డే. చాలామంది ఏం చేస్తారంటే మదర్స్కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోతే బాధపడొద్దు, ఫ్యూచర్లో ఇస్తారు. ఆ ఇచ్చే స్థితి దేవుడు వారికి కలగజేయునుగాక. ప్రతి మదర్స్ డేకి కూడా పిల్లలు తల్లులకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది, అట్లీస్ట్ గిఫ్ట్ ఇవ్వకపోయినా హ్యాపీ మదర్స్ డే అని కూడా చెప్పరా చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రదేశాల్లో. సో మన బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా ఒక తల్లికి, ఒక మదర్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆయన. అది ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి గిఫ్ట్, ఎవరు చేయలేనటువంటి పని అది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు వారు 3 సందర్భాల్లో, 3 సంఘటనల్లో చనిపోయిన వాళ్ళని లేపినటువంటి సందర్భాలు 3 మనకు కనపడతాయి సువార్తల్లో. మొదటిది ఎక్కడ కనపడుతుందంటే లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనంలో మనకు కనపడుతుంది. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములు పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలనుకున్నాను. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం జరిగింది? 54వ వచనం. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. ఇది మొదటి సందర్భం మనం చూడగలిగింది. రెండవది మనందరికీ తెలిసిందే, తీయకల్లిద్దు. రెండవ సందర్భం ఏంటి అంటే చనిపోయినటువంటి లాజరుని లేపడం. అప్పటికే 4 రోజులు అవుద్ది చనిపోయి. ఆ చనిపోయినటువంటి లాజర్ని కూడా యేసుక్రీస్తు వారు లేపుతారు. దానితో పాటుగా 3వ సందర్భం ఎక్కడ చోటు చేసుకుంటుంది అంటే ఈరోజు మన వచన భాగమైనటువంటి లూకా సువార్త, మన ధ్యానాంశమైనటువంటి లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుదాము. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. మరలా ఒకసారి లాస్ట్ చదువుతాం. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. ఇది యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి మదర్స్ డే గిఫ్ట్. ఒక మదర్కి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి గిఫ్ట్. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎక్కడుందంటే నాయీన్ అనేటటువంటి ఒక ఊరిలో ఉంది. ఆ ఉన్నటువంటి ఊరి పేరేంటి? నాయీను. ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు. అతనికి ఎంతమంది కుమారులంట? ఒక్కడే కుమారుడు. భర్త ఉన్నాడా? లేడు. ఆదుకునేటటువంటి వ్యక్తి లేడు. ఇప్పుడు ఎవరు ఆదుకోవాలా? ఉన్ని కొడుకు మాత్రమే ఆదుకోవాలి. ఇప్పుడు ఆదుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్న కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? చావు బ్రతుకుల్లో కాదా, చావులోనే ఉన్నారు. పాడి మీద ఉన్నాడు ఇప్పుడు అక్కడ.
అప్పటి వరకు ఆసరాగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకు ఇప్పుడు ఏమైందంటే చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక మంచి యవ్వన వయసులో ఉన్నటువంటి కొడుకు, చేతికి అందొచ్చినటువంటి కొడుకు, ఆసరాగా నిలుస్తాడు అనుకున్నటువంటి కొడుకు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రాణం విడిచి జీవోత్సవమయ్యాడు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈమె ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, నాయిన్ అనేటటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు వీళ్ళు? ఆ బిడ్డని మోసుకుంటూ ఎక్కడికి వచ్చారంటే 12వ వచనం, ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. ఏం జరుగుతుందంటే ఊరి యొక్క గవిని వద్దకు వచ్చారు. గవిని అంటే ఏంటి అంటే మనకి బాగా అర్థం కావడానికి గవిని అంటే ఏం లేదు, పట్టణం యొక్క గేట్ అన్నమాట. పూర్వకాలంలో పట్టణాలకి ఎంట్రన్స్ గేట్ ఉండేది. ఆ గేట్ దగ్గరకు ఇప్పుడు వస్తున్నారు. ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డను మోసుకుంటూ ఆ తల్లితో ఉన్నటువంటి అనేక జనాంగం, ఆ ఊరి జనులందరూ కూడా ఆమెను ఓదార్చుకుంటూ వస్తున్నారు. చూడండి, ఎక్కడో ఎత్తైన ప్రదేశంలో ఊరుంది. ఇప్పుడు ఈయన్ని పాతి పెట్టడానికి ఎక్కడికి దిగుతున్నారు? కిందకి దిగుతూ వస్తున్నారు. పాతి పెట్టే స్థలమేమో కింద ఉంది, నివసించే స్థలం ఎక్కడుంది? కొండ పైన ఉంది. చూడండి, ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎత్తైన ప్రదేశం నుంచి దిగుతా వస్తున్నప్పుడు ఎవరు ఎదురయ్యారు? యేసుక్రీస్తు వారు ఎదురయ్యారు. మరలా ఎత్తైన ప్రదేశంలో కొండ మీదేమో ఊరుంది. ఆ ఊరి మీద నుంచి కిందకి దిగుతూ వస్తున్నప్పుడు ఎవరు ఎదురయ్యారు? యేసుక్రీస్తు వారు ఎదురయ్యారు. మన జీవితంలో కూడా దేవుణ్ణి మనం ఎప్పుడు రుచి చూడగలము అంటే, మనం ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం పట్టించుకుంటామా? అస్సలు పట్టించుకోం. దేవుడు ఎవ్వరికి కూడా ఆలోచనలోకి రాడు. ఎందుకంటే మనకు అప్పటి వరకు ఉన్న ఉద్యోగం కానీ, మనకు అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఇవేమీ కూడా ఎవరికి కనపడకుండా చేస్తాయి? దేవుడు కనపడకుండా చేస్తాయి. ఎప్పుడు దేవుడు మనకు కనపడతాడంటే, ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఆ తల పొగరు కానీ, ఆ గర్వం కానీ, లేదా ఒక్కొక్కసారి దేవుడే మన దగ్గర నుంచి కొన్ని దూరం చేసినప్పుడు మనం ఎప్పుడైతే కిందకి పడిపోతామో అప్పుడు ఎవరు కనపడతారు? దేవుడు కనపడతాడు. అందుకే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనని తాను తగ్గించుకున్నవాడు ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎవడైతే దిగి వస్తాడో, తన స్తోమతని, తనకున్నటువంటి అధికారాన్ని, తనకున్నటువంటి ఉద్యోగ దర్పాన్ని విడిచిపెట్టి ఒక దీనత్వంతో దేవుడి దగ్గరికి వస్తాడో, దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో దేవుడు పెడతాడు. ఎప్పుడైతే పట్టణం పై ప్రదేశంలో ఉన్నటువంటి పట్టణంలో నుంచి దిగి వస్తుండగా ఎవరు ఎదురయ్యారు? యేసుక్రీస్తు వారు ఎదురయ్యారు. ఆ స్త్రీకి ఉన్నటువంటి క్యాడర్ ఏంటి అంటే, ఆమెకు భర్త లేరు, ఆమె ఒక విధవరాలు, అప్పటికి ఏ ఆసరా లేదు. దానికి మించి ఇప్పుడు ఏమైంది? తనకున్నటువంటి ఏకైక ఆస్తి ఎవరు? ఇప్పుడు కొడుకు. ఇప్పుడు ఆ కొడుకు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమాలు ఏమన్నా ఆ రోజుల్లో ఉంటాయి? విధవరాలకి లేవు. ఆదుకునేటటువంటి నాదుడే లేడు. కష్టపడి పని చేసుకుని తినేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు కొడుకును కోల్పోయింది. కొడుకును కోల్పోయి 12వ వచనంలో ఎక్కడికి వస్తున్నారంటే, వెలుపలికి మోసుకుని వస్తున్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరు. జాగ్రత్తగా సిచ్యువేషన్ అర్థం చేసుకుందాము. 11వ వచనంలో ఎవరు వస్తున్నారు ఊరిలోకి? నాయనను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నారు, ఆయనతో పాటు ఎవరు వస్తున్నారు? బహుజన సమూహములు వస్తున్నాయి. ఇప్పుడు చదువుకున్న 12వ వచనం లాస్ట్ మాట చూద్దాం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి గుంపు ఒకవైపు వస్తుంది, ఈ స్త్రీని వెంబడిస్తున్నటువంటి ఆ ఊరి జనము ఒకవైపు వస్తుంది. ఇక్కడ మనకి ఎంతమంది కనపడుతున్నారు? ఎన్ని జనాంగాలు కనపడుతున్నారు? 2 జనాంగాలు కనపడుతున్నారు. మొదటి జనాంగమేమో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న జనాంగం. రెండవ జనాంగమేమో ఈ స్త్రీ బాధని ఓదార్చడానికి ఊరంతా కదిలి వస్తున్నటువంటి జనాంగం. ఈ 2 జనాంగాలు ఇప్పుడు ఎక్కడ మీట్ అయ్యాయి? ఊరి గవిని యొద్ద మీట్ అయ్యాయి.
ఆ ఊరి గమని వద్ద ఒకళ్ళు ఎదురుపడినప్పుడు అక్కడ ఇంకొక సందర్భం మనం చూడగలము. 2 కొడుకులు మనకు కనపడుతున్నారు. అక్కడ 2 కొడుకులు ఒకరేమో తండ్రి అయిన దేవుని నుంచి అనుగ్రహించబడిన కుమారుడు యేసుక్రీస్తు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విధవరాలికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కుమారుడు. 2 కుమారులు మనకు కనపడుతున్నారు. ఒక జాగ్రత్తగా వినాలి. ఒక కుమారుడేమో చనిపోవడానికే పుట్టినటువంటి కుమారుడు ఒకడు, ఇంకొక కుమారుడు పుట్టాడు కాబట్టి చనిపోయినటువంటి కుమారుడు. చనిపోవడానికే పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. పుట్టాడు కాబట్టి చనిపోయిన కుమారుడు ఎవరంటే ఈ నాయీను స్త్రీ యొక్క కుమారుడు. వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. 2 కొడుకులు ఎదురుపడ్డారు. ఈ విచిత్రం ఏంటంటే ఇద్దరిని దేవుడు అనుగ్రహించాడు. ఒకళ్ళనేమో లోక పాపాన్ని మోసుకొని పోవడానికి దేవుడు అనుగ్రహించాడు, ఇంకొకరినేమో దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో రుచి చూపించడానికి దేవుడు అనుగ్రహించాడు. వీళ్ళిద్దరు ఎదురుపడ్డారు. చూడండి, ఒకళ్ళేమో చనిపోయారు, ఇంకొక వ్యక్తి ఎలా ఉన్నాడు? జీవించి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరేంటి అంటే జీవాహారము నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమైనటువంటి యేసుక్రీస్తు వారు ఎదురుగుండా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఎంతమంది కనపడుతున్నారంటే 2 జనాంగాలు కనపడుతున్నాయి. 2 కొడుకులు 2 కొడుకులు కనపడుతున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక జీవము, ఒక మరణము కనపడుతుంది. ఈ 2 ఒకదానికొకటి పడవు. జీవానికి మరణం అంటే పడదు, మరణానికి జీవం అంటే పడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ 2 పట్టణాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి నిత్యము జీవించేటటువంటి పట్టణము, దానికి మనం పెట్టినటువంటి పేరేంటి? అది పరలోకపు పట్టణం. ఇంకొకటి ఏంటంటే మరణకరమైనటువంటి పట్టణం, దానికి మనం పెట్టినటువంటి పేరేంటి అంటే పాతాళం, నరకం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు ఎదురుపడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్తున్నారు. 13వ వచనం, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. యేసుక్రీస్తు వారు వచ్చారు, చూసిన తర్వాత ఏమంటున్నారంటే వాళ్ళ పట్ల దేవుడు కనికరపడుతున్నాడు. ఎక్కడైనా ఈ సందర్భంలో నా కొడుకుని బ్రతికించని కానీ తల్లి అడిగిన సందర్భం ఉందా? పోనీ జనసమూహమైన ఈమెకి ఒక్కగానొక్క కొడుకు, ఈయన్ని బ్రతికించు అని అన్నారా? ఎవ్వరు ఏమీ అడగల. కానీ ఎవరు కలగజేసుకున్నారు? దేవుడే తనంతట తాను కలగజేసుకున్నాడు. ఆ తల్లి బాధ చూడలేక దేవుడు కనికరపడి ఇప్పుడు అంటున్నాడు లే అన్నాడు. మొట్టమొదట ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఏడవవద్దు. ఆ తల్లితో యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఏంటి అంటే ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు అంటున్నారంటే ఇంక నువ్వు ఏడవలసిన పని లేదు. నీకు నవ్వును కలగజేసేటటువంటి వ్యక్తి నీ ఎదురుగుండానే ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఒకవేళ ఏ సమస్య వల్ల మనం ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటున్నాం, ఏ అనారోగ్య సమస్య, ఏ ఆర్థికపరమైనటువంటి సమస్య, ఏ మనశ్శాంతి కరువైనటువంటి సమస్య, దేవుడు అంటున్నాడు నువ్వు ఏమాత్రము కూడా ఏడవవద్దు. నీ ఏడుపుని, నీ కన్నీటిని నాట్యంగా మార్చేటటువంటి సత్తా ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికే ఉంది అంటున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఏడవద్దు. ఇప్పుడే చెప్తున్నారు దేవుడు, అస్సలు మన జీవితంలో దేని విషయంలో ఏడవలసిన పని లేదు. ఒకవేళ ఎవరన్నా నిన్ను ఒకవేళ చిన్న చూపు చూస్తున్నా మనం ఏడవలసిన పని లేదు. దేవుడు అన్నాడు, ఎంతకాలం తల దించుకుని బ్రతుకుతావు? లేపు నీ తల. ఇక్కడ అంటున్నారు నువ్వు తల దించుకుని ఆడవలసిన పని లేదు. నేను ఆ పాడిని ముట్టడానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఇక్కడ దేవుడు మనతో కూడా అంటున్నాడు, ఈరోజు వాక్యం అంటే నీతో కూడా అంటున్నాడు, ఎంతకాలం నువ్వు బాధపడుతూ కూర్చుంటావు? ఎంతకాలం నువ్వు తల దించుకుని నీ బ్రతుకు నువ్వు కొనసాగిస్తావు? ఎంతకాలం ఎదుటి వాళ్ళని నిన్ను విమర్శిస్తుంటే దాన్ని పట్టించుకుని ఏడుస్తావు? నేను ఇప్పుడు నీతో ఉన్నాను, నువ్వు తల ఎత్తుకుని ధైర్యంగా నీ ఎదురుగుండా ఉన్న సమస్యలతో పోరాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఒక భక్తుడు,
నువ్వు బాధపడాలని అనుకుంటే ప్రార్థన చేయకు. నువ్వు ప్రార్థన చేస్తే బాధపడు. మనం బాధపడాలి అనుకున్నప్పుడు ప్రార్థన చేయక్కర్లేదు, అవసరం లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు బాధపడవలసిన అవసరము లేనే లేదు. దేవుడు ఒక ద్వారం మూస్తే, ఎవరైనా ఒక ద్వారం మూస్తే దేవుడు ఏం చేస్తాడు? 7 ద్వారాలు, మనం ఊహించలేనటువంటి ద్వారాలు దేవుడు తెరవగలడు. ఒకవేళ ఎవరన్నా నీకు రావాల్సినటువంటి స్వాస్థ్యాన్ని ఆపుతూ ఉంటే వాడు ఒక మార్గాన్ని మూయగలడు, కానీ దేవుడు అనేక మార్గాల్ని తెరవగలడు. ఒకవేళ దేవుడే ఒక మార్గాన్ని మూసాడు అంటే ఖచ్చితంగా దేవుడు రాగల కాలంలో అనేకమైనటువంటి మార్గాల్ని దేవుడు మనకి తెరవగలడు. వచ్చారు, కనికరపడ్డారు. యేసుక్రీస్తు వారు కనికరపడి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వాళ్ళందరూ నిలిచిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నారు. ఆ చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుండి మాట్లాడసాగారు. సాధారణంగా యూదుల సాంప్రదాయంలో ఆనాటి కాలంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఏం కడతారంటే చుట్టూరు ఒక గుడ్డని కడతారు. మన లాజరు చనిపోయినటువంటి సందర్భంలో మనం చూడగలము, ప్రేత వస్త్రాలు ఆయనకి చుట్టబడి ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా ఒక మాట ఆలోచిద్దాము. యేసుక్రీస్తు వారు ఈయన ఏమంటున్నారు? లెమ్మని నీతో చెప్పుతున్నాను అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, అన్నీ కట్టేసి ఉన్నటువంటి వ్యక్తి లేవగలడా? లేవలేడు. ఇది ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఖచ్చితంగా మనల్ని పిలుస్తున్నాడు. కానీ కొన్ని బంధకాలు మనల్ని ఏం చేస్తున్నాయి? పట్టి ఆపేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ బంధకాలని మనము తెంపగలమో, ఆ బంధకాల్ని జయించగలమో, దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ వ్యక్తిని యేసుక్రీస్తు వారు లెగమన్నప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేచి కూర్చుండడం మాత్రమే కాదు, మాట్లాడడం మొదలుపెట్టాడండి. ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది, మన దేవుడు ఎలాంటి వాడు అంటే కొన్ని విషయాల్లో మనం అడిగితే దేవుడు ఇస్తాడు, కొన్ని విషయాల్లో మనం అడగకపోయినా దేవుడే జోక్యం చేసుకుని నలుగురిలోనూ కూడా మనకి కీర్తి తెచ్చేటటువంటి వాడిగా దేవుడు చేయగలడు. కొన్నిసార్లు మనం అవమానపడుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఉన్న ఒక్క బిడ్డను కోల్పోయింది. ఊర్లో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయాలంటే చేయొచ్చు, కానీ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఊరిలో ఉన్నటువంటి సెంటర్లోకి వచ్చారు. సెంటర్లోకి వచ్చేసరికి ఇటువైపు యేసుక్రీస్తు జనాంగం ఉంది, ఇటువైపు ఆ ఊరి జనాంగం ఉంది. వాళ్ళందరి మధ్యలో ఇప్పుడు ఈ తల్లికి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి కానుకని ఇస్తున్నాడు. ఏంటి ఆ కానుకంటే, అప్పటి వరకు ఆసరాగా ఉన్నాడనుకున్నటువంటి కొనుకు చనిపోతే ఆ కొడుక్కి ఏమిస్తున్నారు? ఇప్పుడు దేవుడు ఎవ్వడు ఇవ్వలేనటువంటి ఒక అద్భుతమైన కానుక దేవుడు ఇస్తున్నాడు. తిరిగి మరలా లేపుతున్నాడు. ఇది దేవుడు ఒక తల్లికి ఇచ్చినటువంటి బహుమానం. ఈ మదర్స్ డే రోజున వాక్యం అంటున్న మన జీవితంలో ఏ బిడ్డ కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ బిడ్డ కోసం లేదా ఎవరి మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, దేవుడు నీ కన్నీటిని ఖచ్చితంగా చూస్తున్నాడు. ఇంకా నువ్వు ఏడవలసిన పని లేదు. నీ బిడ్డను మార్చగలిగినటువంటి సత్తా దేవుడికి ఉంది. మరలా దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానాన్ని మరలా నువ్వు ఎవరి కోసం ఇవ్వాలి? దేవుడి పని కొరకే ఇవ్వాలి. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మరలా మనం దేనికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ దేవుడు ఇప్పటికే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చాడు అనుకో, ఆ బలాన్ని ఎవరి కోసం వినియోగించాలి? మనం దేవుడి పని కోసం వినియోగించాలి. మనకిచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి పిల్లల్ని ఎక్కడ మనం ఉపయోగించాలి? దేవుడి పనిలో వాళ్ళని పెట్టాలి, నేర్పాలి మనం పిల్లలకి. దేవుడు బహుమానం ఇచ్చాడు, మనం తిరిగి దేవుడికి ఏ బహుమానం ఇవ్వాలి? ఈ మదర్స్ డే రోజున ఒక తల్లిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఉంది. ఏంటా పాఠం అంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము,
అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉన్నవి. సాధారణంగా ఇది ఎవరికి చెందింది అని అనుకుంటారంటే పిల్లలకి చెప్తున్నటువంటి వాక్యము అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పిల్లల గురించే పెద్దగా చెప్పబడుతుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఎప్పుడైతే వాటిని విన్నావో అవి ఎలా ఉంటాయి? నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉంటాయి అని అంటున్నారు. ఇప్పుడు చూద్దాము, ఒకవేళ వాడు వినాలంటే ఫస్ట్ ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. అంటే ఒక తల్లి కుటుంబంలో ఎలా ఉండాలి, ఒక తండ్రి కుటుంబంలో ఎలా ఉండాలి అంటే తండ్రి కష్టించి పనిచేసి పిల్లల కొరకు దాచిపెట్టేవాడిగా ఉండాలి. అది మొదటిది. తల్లి ఎలా ఉండాలంటే ఆ కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుక చేసేదిగా తల్లి ఉండాలి. అదే కాకుండా తల్లికి ఇంకోటి చెప్తున్నాడు, నువ్వు బోధించేటటువంటి బోధకురాలుగా ఉండాలి. ఒక తల్లి కుటుంబంలో ఎలా ఉండాలంటే పిల్లలకి బోధించేటటువంటి బోధకురాలుగా ఉండాలి. మంచి ప్రవర్తనని నేర్పాలి పిల్లలకి. ఈరోజు చాలామంది పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటి అంటే సరైనటువంటి శిక్షణ ఇవ్వకపోవడం, ప్రభువులో వాళ్ళని పెంచకపోవడమే. ప్రభువులో వాళ్ళని పెంచకుండా ఇష్టానుసారంగా వదిలేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. బిల్లీ గ్రహం గారని ఒక అద్భుతమైనటువంటి సేవకుడు ఉంటారు. ఆయన చెప్తారు, ఒక కూతురు మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆ కూతురు తల్లిని పిలిచి అడుగుతుందంట, అమ్మ నువ్వు నాకు ఎలాగ చదవాలో నేర్పించావు, అమ్మ నువ్వు నాకు ఎలా డ్యాన్స్ వేయాలో నేర్పించావు, అమ్మ నువ్వు నాకు ఎలా పాటలు పాడాలో నేర్పించావు, ఎలాగ మ్యూజిక్ కొట్టాలో కూడా నాకు నేర్పించావు, కానీ ఎందుకమ్మా నాకు దేవుడు అంటే ఎలా ఉంటాడో పరిచయం చేయలేదు, దేవుణ్ణి ఎలా ప్రార్థించి అడగాలో నాకు పరిచయం చేయలేదు అని ప్రాణాలు ఇడిచేసింది. ఇప్పుడు ఎవరు తప్పు? సరైనటువంటి సమయంలో సరైనటువంటి వయసులో ఒక బిడ్డకి మనం దేవుణ్ణి పరిచయం చేయకపోతే 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనం నేర్పాలి. తల్లిదండ్రులు అంటే ఏంటి అంటే ఫస్ట్ స్కూల్లో ఉన్న టీచర్స్ కన్నా మొట్టమొదటి టీచర్స్ ఎవరు? పేరెంట్సే, తల్లిదండ్రులే. మనం ఏం చేస్తామంటే తెలుసో తెలియకో పిల్లల ముందు కొట్లాడుకుంటాం, పిల్లల ముందు గొడవ పడతాం. అప్పుడు వాడికి అర్థమవుద్ది, ఏంటి నా ఇల్లు రోజు రోజుకి నరకంగా ఉందని చిన్న వయసులోనే వాడికి అర్థమవుద్ది. వాడి హృదయంలో ఒక విషపు బీజము నాటడానికి ఎవరు కారణమవుతున్నారు? తల్లిదండ్రులే కారణమవుతున్నారు. మన పిల్లలకి మనము కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి మనం నేర్పాల్సినటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక అత్త అంటుందంట తన కోడలతో, అల్లరి చేస్తున్నటువంటి పిల్లల్ని చూసి అంటుందంట, ఏంటమ్మా పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా అని అడిగిందంట. అప్పుడు కోడలు అంటుందంట, పిల్లల్ని ఎలా పెంచాలో నాకు నువ్వు చెప్పొద్దు అత్తయ్య, ఎందుకంటే నీ దగ్గర పెరిగినటువంటి పిల్లోడు ఒకడు నా దగ్గరే ఉన్నాడు, నా భర్త నాకు ఎటువంటి నరకం చూపిస్తాడో నాకు తెలుసు, నువ్వు ఎలా పెంచాలో పిల్లల్ని నాకు చెప్పొద్దు అని అన్నదంట. మన పిల్లల్ని ఎలా పెంచాలన్నటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక కూడా బైబిల్లో రాయబడి ఉంది. అది గనక మనం గమనించి దాన్ని గనక పట్టి మనం పిల్లలకి దాన్ని నేర్పించినటువంటి ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే చూడండి, అలా నేర్పిస్తే ఏం జరుగుతుందో చూద్దాము. అదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం చూద్దాము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించిన. ఎవరికి? పిల్లలకి. అప్పుడేమవుతుందో చూద్దాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? తల్లి కనిపెడుతుందంట. ఏ సమయానికి బయటికి వెళ్తున్నాడు, ఏ సమయానికి ఇంటికి వస్తున్నాడు, వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ సమయానికి పడుకుంటున్నాడు, ఏ సమయానికి లేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఎవరు కనిపెడుతున్నారంట? తల్లి కనిపెడుతుందంట. బాగుగా కనిపెట్టను, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అలా కనిపెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటున్నారు, ఏమంటున్నారంటే
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఇప్పుడు పిల్లలు పొగడ్డానికి ఎవరిని కారణమయ్యారు? ఆమె నీతి విలువలు పిల్లలు పొగడ్డానికి కారణమయ్యారు. నీతి విలువలతో మనం పిల్లల్ని పెంచేటటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఆదివారం వచ్చిందంటే మన పిల్లలకి అలవాటు చేయాలి. వాళ్ళు తిన్నా తినకపోయినా ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఆదివారం వస్తే సన్నిధిలో ఖచ్చితంగా కూర్చోబెట్టాలి. ఈరోజు ఆడు గాలి తిరుగుతున్నప్పుడు మనం వదిలేస్తే, చిన్నప్పుడే మనకు తెలుగులో సామెత ఉంది, మొక్కై వంగనిది మోనే ఉంటుంది. చిన్నప్పుడే వాడికి నువ్వు భక్తి శ్రద్ధలు నేర్పకుండా, వాడిని సరిగ్గా వంచకుండా, చిన్నప్పుడే అతి గారాభం వల్ల మనం చెడగొడితే రేపు పొద్దున్నాడు ఎలా తయారవుతాడని మన తలకి మించినటువంటి భారంగా ఖచ్చితంగా తయారవుతాడు. వాడిని చిన్నప్పటి నుండి భక్తి శ్రద్ధల్లో వాడి ఫ్రెండ్స్ ఎవరు, బూతులు మాట్లాడుతున్నాడా, మంచి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలా చదువుతున్నాడు. చాలామంది పిల్లలకు తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా తెలియదు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆడు ఏ క్లాస్లో చదువుతున్నాడో కూడా తెలియకపోతే వాడు ఏం చదువుతున్నాడో ఎలా తెలుస్తుంది? ఎప్పుడు కూడా పిల్లల్ని మనం విడిచిపెట్టేవారిగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. క్రైస్తవ సమాజంలో ఒక స్త్రీ ఉన్నారు. ఆ స్త్రీని ఏమంటారంటే మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని అంటారు. అంటే మెథడిస్ట్ చర్చిల అందరికీ కూడా ఆమె తల్లి లాంటిది. ఆ తల్లికి ఎంతమంది సంతానం అంటే 19 మంది పిల్లలు. 19 మంది పిల్లలు ఆవిడకి. ఆవిడ పేరు సుసన్నా వెస్లీ. మెథడిస్ట్ చర్చి వ్యవస్థాపకులైనటువంటి చార్లెస్ వెస్లీకి, జాన్ వెస్లీకి తల్లి ఈవిడి. వీళ్ళిద్దరు ఎవరు అంటే ఒక పెద్ద పెద్ద యుద్ధాలను దేవుని వాక్యంతో ఆపినటువంటి ప్రార్థనా యోధులు వీళ్ళు. వాళ్ళని ఆ యోధుల్లాగా ఎవరు తయారు చేశారంటే తల్లి తయారు చేసింది. ఆమెను అంటారు మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని అంటారు ఆవిడని. ఆ మెథడిస్ట్ సంఘాలన్నిటికీ కూడా తల్లి లాంటిది ఆవిడ 19 మంది పిల్లల్ని పెంచడానికి ఏమాత్రం శ్రమ పడకుండా కొన్ని రూల్స్ అనేవి ఇంట్లో పెట్టింది. ఎన్ని రూల్స్ అంటే అవి 16 రూల్స్. 16 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, మొట్టమొదటిది పిల్లలు ఎవరైనా కానీ ఆ ఉన్న 19 మంది సంతానంలో ఆవిడ పెట్టిన ఫస్ట్ రూల్ ఏంటి అంటే భోజనానికి మధ్య ఎటువంటి తిండి తినకూడదు. అది మొట్టమొదటి రూల్ ఆవిడ పెట్టింది. భోజనానికి మధ్య ఎటువంటి చిరుతిళ్ళు కూడా తినడానికి వీల్లేదు. రెండవ రూల్ ఆవిడ పెట్టింది ఏంటంటే నైట్ 8 గంటలకల్లా ఖచ్చితంగా అందరూ పడుకుని పోవాలి. 8 గంటలకు పడుకుని పోతున్నారంటే ఎప్పుడు లేస్తారు వీళ్ళు? ఉదయాన్నే లేవడానికి అవకాశం ఉంటుంది. అది రెండవ రూల్ ఆవిడ పెట్టింది. మూడవది ఏంటి అంటే బిళ్ళలు వేసుకునేటప్పుడు, మెడిసిన్స్ వేసుకునేటప్పుడు, మందులు వేసుకునేటప్పుడు మారం చేయకూడదు. అనారోగ్యం వచ్చి నువ్వు ఏదైనా మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తే వద్దు 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 అని మారం ఏమాత్రము చేయకూడదు. ఆవిడ పెట్టిన మూడో రూల్. నాలుగవది ఏంటి అంటే పెద్దలకి, దైవజనులకి అస్సలు ఎదురు చెప్పడానికి వీలు లేదు. ఎదురు చెప్పాడంటే ఆ రోజు వాళ్ళకి గట్టిగా ఉంటుంది. పెద్దలకి, దైవజనులకి ఏమాత్రము కూడా ఎదురు చెప్పకూడదు. ఆవిడ పెట్టినటువంటి 4వ రూల్ అది. 5వ రూల్ ఈవిడ పెట్టింది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడడం నేర్చుకుంటున్నారో మొట్టమొదట ఏం నేర్చుకోవాలంటే వీళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం చూస్తూ ఉంటాము, అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న వాడి నోట్లో నుంచి కూడా ఏమొస్తున్నాయి? ఇప్పుడు బూతులు వస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయి? ఆ మాట ఎక్కడిని ఉంటాడు వీడు? ఎవరి దగ్గర ఉంటాడు, లేదా ఇంట్లోనే వినుంటాడు. ఆ విన్నదాన్ని దాని అర్థం తెలియదు వీడికి. ఎక్కడ వాడతాడు వీడు? ఇంట్లో మాట్లాడుకున్నటువంటి బూతులు ఇప్పుడు ఎక్కడ వాడతాడు వీడు? బయట వాడతాడు. ఎవరు తప్పు చేస్తున్నారు? ఆడు తప్పు చేశాడా? ఎవరు తప్పు చేస్తున్నారు? తల్లిదండ్రులే తప్పు చేస్తున్నారు. కాబట్టి మనం పిల్లలకి నేర్పవలసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన చేయడం నేర్పాలి. దేవుడు వింటాడు ఆ ప్రార్థన. ఆ తప్పులు ఉన్నటువంటి ప్రార్థన దేవుడు ఎంతో సంతోషంగా వింటాడు. ఇక 6వది ఈవిడ పెట్టినటువంటి రూల్ ఏంటి అంటే కుటుంబ ప్రార్థనలో కిక్కురు మనకుండా కూర్చోవాలి. అంటే కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలి అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నట్టు? కుటుంబ ప్రార్థన క్రమం తప్పకుండా జరుగుతుంది. అంటే ఆ ఇంట్లో ఏముండాలి? కుటుంబ
కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఆ కుటుంబ ప్రార్థనలో ఎవరు కూర్చోవాలి? పిల్లలు ఖచ్చితంగా కూర్చోవాలి. 7వది ఏంటి అంటే, పిల్లలకి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు మారం చేయకూడదు. నాకు కావాలి, నాకు ఇస్తావా ఇవ్వా, నాకు ఇస్తావా ఇవ్వా అని ఏడిస్తే ఆవిడ పెట్టిన రూల్ ఏంటి అంటే, పొరపాటునది ఇవ్వను. ఏడుస్తూ ఉంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. అది ఆవిడ పెట్టినటువంటి రూల్. 8వది ఆవిడ పెట్టిన రూల్ ఏంటి అంటే, అబద్ధము ఆడకూడదు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. పొరపాటు చేస్తే కనుక ముందొచ్చి ఏం చేయాలి, నాకు చెప్పాలి. చెప్పితే ఏమవుతుందంటే శిక్ష తక్కువ పడుతుంది. కొట్టకుండా ఉండరు, చేసిన తప్పుకి శిక్ష తక్కువ పడుతుంది. కానీ 9వ రూల్, పాపం చేసేటటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. పాపం చేస్తే కనుక ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. 10వ రూల్ ఈవిడ పెట్టింది ఏంటి అంటే, ఒకవేళ ఎవరన్నా ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి పదే పదే శిక్ష అనేది ఉండదు. ఈరోజు పేరెంటింగ్లో చేసేటటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఒక్కసారి తప్పు చేస్తాడు, కానీ ఏం చేస్తాం మనం, గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని నెమరు వేసుకుంటా అని తిడతా ఉంటాం. నలుగురిలోనూ వాళ్ళ పరుగు తీస్తూ ఉంటాం. ఒకసారి తప్పు చేస్తే ఎన్నిసార్లు శిక్షించాలి? ఒక్కసారి. ఇంకా దాన్ని మనం పట్టించుకోకూడదు. 11వది ఏంటి అంటే, ఏదన్నా మంచి పని చేస్తే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ మంచి పనికి ఖచ్చితంగా ఒక బహుమానం అనేది ఇవ్వాలి. ఇది ప్రతి పేరెంట్ చేయవలసినటువంటి పని. పిల్లలు ఏదన్నా మంచి చేస్తే, ఒకవేళ మంచి మార్కులు వస్తే మనం ఏం చేయాలి, వాళ్ళకి సర్ప్రైజింగ్గా మనము ఒక మంచి బహుమానం వాళ్ళకి ప్లాన్ చేయాలి. చాలా సంతోషపడతారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే, మార్కులు తక్కువ వచ్చినప్పుడు చెడామాడా తిట్టేస్తాము. మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం బాగా వచ్చినాయిరా అనేసి వదిలేస్తాం. అది కాదు చేయాల్సింది. వాళ్ళు మంచిగా చేస్తే, మంచి పని చేస్తే మనం ఏం చేయాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి వాళ్ళని. 12వది, ఏ ప్రయత్నం చేసినా, అంటే తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ఏ ప్రయత్నం చేసినా అది పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా మనం ఏం చేయాలి, వాళ్ళని ప్రశంసించాలి. మనం ఏం చేస్తామంటే, ఏదో తల్లినో తండ్రినో సంతోషపెడదామని చెప్పి, సరే తల్లి ఇబ్బంది పడుతుంది కదా అని ఒక కూతురు అమ్మనేమి ఇబ్బంది పెడతాంలే అని చెప్పి బట్టలు ఉతికిందనుకో, తల్లి ఏం చేస్తుంది, పోన్లే నా కష్టం తగ్గించావు, నన్ను అర్థం చేసుకున్నావా అని అనడం మానేసి, ఎంత సర్ఫ్ పెట్టేసావు, ఎంత సబ్బు పెట్టేసావు, ఇది మనం అనేది. ఇది కాదు అనాల్సింది. వాడు ఎప్పుడన్నా రేపు పొద్దున్న మళ్ళీ పని చేస్తాడా? మన అవసరం వచ్చి రా హెల్ప్ చేయన్నా కానీ వస్తారా? రారు. ఎవరు వాళ్ళని చెడగొట్టింది? ఎవరు? మనం వేసే పనికి మాలిన డైలాగులు పిల్లల్ని చెడగొట్టింది. అందుకే వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని మనం ఏం చేయాలి, మెచ్చుకోవాలి. మహా అయితే సబ్బు 10 రూపాయలు ఉంటుంది. దానికోసం కూడా మనం పిల్లల్ని తిట్టేసి ఇష్టానుసారంగా ఇలా చేస్తావు అలా చేస్తావు అంటే అది కరెక్టు కాదు. ఆవిడ పెట్టిన 13వ రూల్ ఏంటి అంటే, ఒకరికి ఒకరు ఎవరికి చెందింది వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, ఒకరిదొకళ్ళు లాక్కోవడానికి వీల్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలకి చిన్నతనం నుంచి నూరిపోయాలి. మనం పిల్లలకి నేర్పాలి, రే ఇది అన్నయ్యది నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఇది చెల్లిది నువ్వు తీసుకోవడానికి వీల్లేదు చెప్పాలి. ఇది వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆస్తి దగ్గర కొట్టుకోరు. ఈరోజు అనేకమైన ఆస్తి తగాదాల కారణం ఏంటి అంటే, ఎవరి స్వాస్థ్యం వాళ్ళు తీసుకోకుండా నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. ఇది ఎప్పటి నుంచి మనం అలవాటు చేస్తాము? చిన్నతనం నుంచి మనం అలవాటు చేస్తాం. అది కాదు అలవాటు చేయాల్సింది. ఎవరిది వాళ్ళకి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు చేయబెట్టడానికి ఏమాత్రం వీలు లేదు. 14వది వీడు పెట్టిన రూల్ ఏంటి అంటే, ఒకవేళ నేను ఇది చేస్తాను, నేను ఇది సాధిస్తాను అని ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా అది సాధించి తీరాలి. నూరు పోసింది తల్లి ఆ పిల్లలకి. ఇక 15వది ఏంటి అంటే, ఆడపిల్ల ఖచ్చితంగా చదువులో ముందుండాలి. అదేవిధంగా ఆడపిల్ల ఇంట్లో పని విషయంలో ఏమాత్రం బద్ధకంగా ఉండకూడదు. ఈరోజు మనం చూస్తే అటు ఆడపిల్లనే కాదు, నేడు ఉన్నటువంటి సమాజంలో కొత్త నిబంధన కాలంలో క్రీస్తునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏమాత్రం భేదం లేదు.
ఒకవేళ నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, వాళ్ళిద్దరికి కూడా ఏం నేర్పాలంటే నీ పనిలో సహాయపడేటట్టుగా నువ్వు నేర్పాలి. కొడుకులు కదా, మగోళ్ళు కదా, వాళ్ళకేం పని చెప్తాంలే అని అనుకున్నారనుకో, రేపొద్దున్న మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఏమన్నా వచ్చి చేస్తారా? వాళ్ళు చేయరు. అన్నీ నేర్పాలి. మనం ఇంటి పని నేర్పాలి, వాళ్ళని వాళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో, పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో నేర్పాలి. చదువుని నిర్లక్ష్యం చేయకుండా మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సహించాలి, రేకెత్తించాలి. ఇక ఆఖరిదిగా ఖచ్చితంగా ఇంట్లో ఆవిడ ఏం మెయింటైన్ చేస్తుందంటే ఒక బెత్తాన్ని మెయింటైన్ చేసేది. అంటే ఏంటి? అది ఇచ్చి కొట్టేమని కాదు, దాన్ని చూస్తే వీళ్ళు ఏమవ్వాలి? భయపడేటట్టుగా చేసింది అంతే తప్ప అది ఇచ్చి కొట్టేసేలా కాదు. ఈవిడ పెట్టినటువంటి రూల్స్ ఇవి. ఇందులో కొన్ని మనం పాటించిన మన పిల్లల్లో మనం అద్భుతమైనటువంటి భవిష్యత్తుని మనం చూడగలం. నేర్పాలి పిల్లలకి, వాళ్ళను వాళ్ళు ఎలాగా ఎదుటి వాళ్ళతో మాట్లాడాలో నేర్పాలి. జనం అందరూ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పాలి. ఒక తల్లిగా ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే వాళ్ళని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాలన్నా నువ్వు నూరు పోసేటటువంటి నీతి మార్గాలే, వాళ్ళని చెడగొట్టాలన్నా మనం చేసేటటువంటి అనాలోచితమైనటువంటి పనులే. ఈరోజు ఎంతోమంది ఉన్నతంగా ఉన్నటువంటి మొన్న ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యంలో ఆ అమ్మాయికి ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయికి ఆ బిడ్డ చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, నేను స్టేట్ ఫస్ట్ రావడానికి మొట్టమొదటి కారణం నా దేవుడు నాకు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చి, సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నేను ఎగ్జామ్స్లో ముందు రావడానికి దేవుడు సహాయం చేశాడు. రెండవది నేను ముందు రావడానికి గల కారణం ఏంటి అంటే నా తల్లిదండ్రులు నా చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు చెయ్యిని పట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు పట్టుకుంటే వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నువ్వు ఎలా ఉండాలంటే దేవుడే నీ చెయ్యి పట్టుకునేలాగా ఉండాలి. దేవుడు ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే వదులుతాడా? వదలడు. కానీ మనం పట్టుకుంటే మాత్రం వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మన పిల్లలకు నూరిపోయాలి. నిన్ను దేవుడు పట్టుకోవాలి. దేవుడు కనుక ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ దేవుడు ఏం చేయగలడంటే పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయగలడు? ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టగలడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇవ్వగలడు. ఆ ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలంటే దేవుడికి నీవు ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటి అంటే, నువ్వు ఇవ్వవలసినటువంటి గిఫ్ట్ ఏంటి అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఏం చేయాలంటే మన పిల్లలకి మనం ఏం చేయాలంటే వాటి గురించి నిరంతరము మాట్లాడుతూ ఉండాలి. దేవుడి గురించి మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువ దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే సరైన సమయంలో వాళ్ళని పట్టుకోవడం వదిలేస్తాం. వాడు ఏం చేస్తాడంటే సరైన సమయంలో వాడు ఒకళ్ళ చేతికి చిక్కుతాడు. ఆ చేతులకి చిక్కినటువంటి వాడు ఎన్ని సంవత్సరాలైనా కానీ దాని హస్తాల్లో నుంచి బయటికి రాలేడు. గమనించుకోవాలి. యవ్వన వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ నడతల్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? గమనించుకుంటూ ఉండాలి. అదే సామెతల గ్రంథంలో మనం చూసినటువంటి 31వ అధ్యాయంలో మనం చూసినటువంటి స్త్రీకి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఆవిడ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. ఏ సమయానికి వెళ్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, ఎవరితో వీడి స్నేహము, ఎవరితో ఎక్కువసేపు ఉంటున్నాడు, ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా గమనించుకుంటుంది ఆ స్త్రీ. ఈరోజు ఎప్పటికన్నా వాక్యం ఒకవేళ మనతో మాట్లాడితే, ఒకవేళ
ఈ సమయంలో మందిరంలో ఉండవలసినటువంటి నీ పిల్లలు చెడు తిరుగుళ్ళు గనక తిరిగితే, ఇదిగో దేవుడు నీ ముందు ఒక సాక్ష్యాన్ని ఉంచాడు. ఎలా చెడిపోతారో దేవుడు రాయించాడు. ఆదివారం వచ్చిందంటే ఆడి పని ఏంటి? మనతో పాటు చేయి పట్టుకుని మందిరానికి తీసుకుని రావాలి. దావీదు గారు ప్రార్థించవలసినటువంటి సమయంలో ప్రార్థించకుండా మేడ మీద తిరుగుతున్నారు. మేడ మీద తిరుగుతున్నప్పుడు బెత్షెబా గారు కనపడ్డారు. చేయరానటువంటి పాపాన్ని చేశాడు. ఎంత శ్రమ అనుభవించాడు ఆయన. చనిపోవడానికి తరుముతూ ఉన్నారు, చంపేయడానికి తరుముతూ ఉన్నారు. అసలు ఆయన నీతిగా కనుక ఆ టైంలో ఆయన సాయంత్రం సమయంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే కనుక చేస్తుంటే అతనికి అన్ని కష్టాలు వచ్చాయా? రావు. మన పిల్లల్ని, మళ్ళీ చెప్తున్నా, మన పిల్లల్ని చేతులారా చెడగొడుతున్నది ఎవరంటే మనమే. పైపెచ్చి ఆఖరిగా మనం వచ్చేమంటామంటే, దేవుణ్ణి నేను ఎంత అడిగాను నా పిల్లల కోసం, ఏంటి నా పిల్లల్ని ఆశీర్వదించట్లేదు అని అంట. వాళ్ళని చిన్నప్పటి నుండి ప్రభు యొక్క శిక్షలోను బోధలోనూ గనక పెంచుంటే వాడికి విలువలు అర్థమవుతాయి. నా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు నన్ను చదివించడానికి, నా తల్లి ఎంత కష్టపడుతుంది నన్ను చదివించడానికి, నేను ఖచ్చితంగా ఏం చేయాలి? ఒళ్ళు దగ్గరెట్టుకుని చదవాలి. నా కుటుంబ భవిష్యత్తుని నేనే మార్చాలి. అవి చిన్నప్పటి నుంచి మనము నూరిపోయాలి. దయచేసి వాక్యాన్ని బట్టి చేతులెత్తి మీకు చెప్తున్నాను, పిల్లల్ని మందిరానికి ఎట్టి పరిస్థితుల్లో దూరం చెయ్యొద్దు. వచ్చి వాళ్ళు మందిరంలో ఎలా కూర్చోవాలో తెలియాలి. రేపొద్దున పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియాలి. రేపొద్దున ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో కూడా దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడు. మోషే గారు దేవుడు నువ్వు నాయకుడిగా ఉండి వెళ్ళి నడిపించాలను మోషే గారు అన్నారంట. నేను నత్తివాడని నేను ఎలా నడిపించగలను అని అన్నారు. దేవుడు ఏమన్నా నువ్వు నత్తివాడవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను వెనకాల నుండి నడిపించేది, నీకు ఏది మాట్లాడాలో సమయోచితంగా నీకు జ్ఞానాన్ని ఇచ్చేది నేనే. అటువంటి జ్ఞానము ఎక్కడా దొరుకుతుంది? మందిరంలో, దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నామంటే అనాలోచితంగా మందిరాన్ని దూరం చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆలోచించవలసినటువంటి బాధాకరమైన విషయం ఏంటి అంటే, పిల్లల కన్నా ముందే ఎవరు దూరం అయిపోతున్నారు మందిరానికి? తల్లిదండ్రులే మందిరానికి రావట్లా. చిన్న రీజన్స్. బట్టలు నానబెట్టామనో, లేదా చేపలు తెచ్చామనో, లేదా మటన్ తెచ్చారనో, కూర వండాలనో 11 గంటలకు ఆరాధన అయిపోద్ది. 11 దాటుతుందా మంది? దాటు. అయినా చిన్న కారణాలతో మందిరం మానేస్తున్నామంటే గుర్తుపెట్టుకోవాలి, మన భవిష్యత్తు, మనం కూర్చున్న కొమ్మని మనమే స్లోగా నరుక్కుంటున్నాము. అది ఎప్పుడోకప్పుడు ఏమవుద్ది? విరిగిపోద్ది. కాబట్టి ఈ మదర్స్ డేలో దేవుడు నీకు ఇస్తానన్న గిఫ్ట్ ఏంటి అంటే, ఒక్కసారి పిల్లల్ని గనక నాకు అనుకూలంగా నువ్వు పెంచి చూడు, చాలా రోజులైన తర్వాత వాళ్ళని నేను నీకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా ఇస్తాను. ప్రసంగి గ్రంథము ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడి. ఎక్కడ వేయమంటున్నాడు ఆహారాన్ని? నీళ్ళ మీద వేయమంటున్నాడు. ఇక్కడ ఆహారము అంటే దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము, నీళ్ళు అంటే వాక్యము. ఇప్పుడు ఎక్కడ వేయాలి? మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఎక్కడ వేయాలి? వాక్యంలో గనక మనం వేస్తే ఏం జరుగుతుందంటే, చాలా దినములైన తరువాత అది నీకు కనబడుతుంది. ఎలా కనబడుతుందంటే, ఒక ఆశీర్వాదమైనటువంటి స్వాస్థ్యంగా నీకు కనబడుతుంది. ఈరోజు మనం ఈరోజు మనం తీసుకున్నటువంటి పిల్లల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం రేపొద్దున్న వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఇస్తుంది. ఇది మనం దేవుడు మనకి ఇచ్చేటటువంటి మదర్స్ డే గిఫ్ట్. ఇది మనం దేవుడికి ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏంటి? వాళ్ళని ఎక్కడ వాడాలి? మనం ప్రభువు పనిలో ఖచ్చితంగా వాడాలి. ఎవరైతే ప్రభు పనిలో పిల్లల్ని వాడతారో ఖచ్చితంగా ఆ పిల్లల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతాడు. ఆ తల్లిదండ్రులకు ఉన్నతమైనటువంటి స్వాస్థ్యాన్ని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ సమయంలో వాళ్ళ మీద లేనిపోని గారాబంతో కనుక మనం మందిరానికి దూరం చేస్తే, మన అవసరం లేనటువంటి గారాబం,
వాళ్ళు చెడు మార్గాలు పట్టడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పాలి. ఇందులో ఏమాత్రం ఎక్స్క్యూజెస్ లేవు. ఖచ్చితంగా ఏం చేయాలి? నేర్పాలి. అలా నేర్పితే పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. ఎటువంటి చెడు సావాసాలు ఉండవు, ఎటువంటి వ్యసనాలు ఉండవు. నీటి వారన నాటబడినటువంటి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టు వల్లే ఉంటాడు వాడు. అలా నీళ్ళ మీద మనం వేయగలిగితే చాలా దినములైన తర్వాత మనకి ఎలా కనపడతాడంటే ఒక ప్రయోజకుడైనటువంటి బిడ్డగా మనకి కనపడతాడు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.